PCN న్యూస్ ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును MD పాథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ CBP లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ లివర్ కిడ్నీ పరీక్షలు థైరాయిడ్ క్యాన్సర్ విటమిన్ D B12 ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు. ఎగువన కురిసిన వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు భారీ వరద వస్తుండటంతో జలవనరుల శాఖ సహాయదారి వెంకటేశ్వరరావు ENC నరసింహమూర్తి CE రాంబాబు మరియు ఇతర ఇరిగేషన్ అధికారులతో కలిసి కృష్ణా నది వరదను పర్యవేక్షించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. సడన్ గా నైట్ మార్నింగ్ 3 o'clock రేపు మార్నింగ్ మళ్ళీ తగ్గుతుంది ఇది కూడా అంటే 4.85 నుంచి రావడం ఇంకా 4.8 వస్తుంది. 4.8 ఎలా వస్తుంది తప్పదు రాంబాబు గారు. ఇప్పుడు మనం ఈ రిపేర్స్ కి మనం పెయింటింగ్స్ అది పెట్టాం కదా. ఏదైతే ముంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత దాని ప్రభావంతో ఎగువ రాష్ట్రాల్లో అటు తెలంగాణ కానీ లేదంటే అటు మరి అరేబియా సీలో పట్టినటువంటి ఆ సైక్లోన్తో మహారాష్ట్రలో కానీ ఇట్లా ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇటు కృష్ణా నది అదేవిధంగా అటు గోదావరి ఉపనదులకు కూడా మరి వరదలు వస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ కూడా సమీక్ష చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏదైతే కృష్ణా నదికి సంబంధించి మరి ఏదైతే అటు నాగార్జున సాగర్ నుంచి మరి 2 లక్షల క్యూసెక్లు దాన్ని ఇప్పుడు 1 లక్ష క్యూసెక్లకి మరి తగ్గి క్రిందికి వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే పులిచింతల నుంచి కూడా మరి ఉదయం 4,85,000 క్యూసెక్లని ఇప్పుడు దాన్ని కూడా కొంత తగ్గించి అంటే ఏదైతే పులిచింతలకి ప్రకాశం బ్యారేజీకి మధ్యలో ఏదైతే పెద్ద ఎత్తున మరి తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాలకు మున్నేరు మరి ఉప్పొంగి దగ్గర 2.5 2,50,000 క్యూసెక్ల వరకు కూడా మున్నేరు నుంచి అదేవిధంగా పాలేరు నుంచి కూడా ఒక 30,000-40,000 క్యూసెక్లు అంటే ఈ రకంగా మధ్యాహ్నానికల్లా మన ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మొదటి ప్రమాద హెచ్చరిక ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాయంత్రానికల్లా ఒక 6 లక్షల క్యూసెక్ల వరకు కూడా అవుట్ఫ్లో విడుదల చేసేటువంటి అవకాశం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంది. తర్వాత క్రమేపీ కొంత రేపటికి ఈ యొక్క వరద తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, కాకపోతే ఏదైతే క్రింద లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధితమైనటువంటి రెవెన్యూ కలెక్టర్లకు కూడా ఆదేశాలు కూడా ఇచ్చి ఎక్కడికక్కడ కరగట్లు కానీ ఇవి కానీ పరిరక్షణ కానీ ఆ చర్యలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అంచేత రేపటి నుంచి మళ్ళీ ఇది తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఆందోళన కానీ, ఎందుకంటే ఈవేళ వాస్తవాల కంటే అవాస్తవాలు ప్రచారం చేసేటువంటి ఏదైతే యొక్క వైసీపీ సోషల్ మీడియా ఉంది, పేటీఎం బ్యాచ్లు అదిగో పులి అంటే ఇదిగో పులి అనేటువంటి విధంగా ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంచేత ఏదైతే తగినటువంటి ప్రికాషన్స్ మనం తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికి కూడా మరి తెలియజేసుకుంటూ ఈ యొక్క వరద పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా సమీక్షించుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేసేటువంటి విధంగా వాళ్ళని కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి ఈ జిల్లాల్లో కూడా ఈరోజు అధిక వర్షపాతం మరి వస్తున్నందున ఆయా ప్రాంతాల్లో కూడా పర్టికులర్గా ఏదైతే వాగులు ఏవైతే ఉన్నాయో మరి చిన్న ఏదైతే రివర్స్ అంటే అటు శారద ఇటువంటివి ఏవైతే ఉన్నాయో
వాటి మీద కూడా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నాం. ఏదైతే శారదా కూడా దగ్గర 40,000 క్యూసెక్లు ఏదైతే వస్తూ ఉందో, రైవాడ కూడా ఏదైతే పొంగుతూ ఉందో మరి దాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఆ బండ్లు ఏవైతే కొద్దిగా వీక్గా ఎక్కడైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఆ క్షేత్ర స్థాయిలోనే ఆ ఇరిగేషన్ అధికారులు రెవెన్యూతో కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఏలేరు రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి అది ఉదయం మరి గంటలోనే 30,000 క్యూసెక్ల వరకు చేరుకుని అది మళ్ళీ 22,000 ఇప్పుడు చూస్తే 16,000కి ఏలేరు రిజర్వాయర్ కూడా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి. ఇలా ఎప్పటికప్పుడు బ్యారేజ్ చేసుకుంటూ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే ఏలేరు రిజర్వాయర్ దగ్గర 40,000 క్యూసెక్లు ఒక్కసారిగా రావడంతో మరి అటు పిఠాపురం నియోజకవర్గం వరకు కూడా చాలా నష్టం చేకూర్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎప్పటికప్పుడు అక్కడ కుషన్ కొంత పెట్టుకోవడం, తద్వారా రెవెన్యూ కలెక్టర్స్ తోటి కూడా మానిటరింగ్ చేసుకోవడం వల్ల ఆ ఏలేరు రిజర్వాయర్ వల్ల 30,000 క్యూసెక్లకి చేరుకున్నప్పటికీ కూడా అంత పెద్ద మొత్తంలో నష్టం జరగకుండా చూసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గుండ్లగమ్మ ఏదైతే ఉందో చరిత్రలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా గుండ్లగమ్మ నీరు నిండటమే కష్టం, అటువంటిది 150,000 క్యూసెక్లు సైతం గుండ్లగమ్మని టచ్ చేసినటువంటి పరిస్థితి. దాన్ని కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుని నిన్న ప్రకాశం, బాపట్ల కలెక్టర్స్ని అలర్ట్ చేశాం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ఆ గుండ్లగమ్మది కూడా 153,000 నుంచి 1,00,000కు ఇప్పుడు 80,000 క్యూసెక్లు కూడా తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం కూడా లేదని చెప్పి మరి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎక్కడికక్కడ అంటే ఇటు వాగులు కానీ, చెరువులు ట్యాంక్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఎప్పటికప్పుడు కేర్ఫుల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అటు అడ్వైజర్, ఈఎన్సీ దగ్గర నుండి క్రింది స్థాయి ఏఈ, లస్కర్ వరకు కూడా ఫీల్డ్లో ఉంటూ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రియల్ టైం గవర్నెన్స్లో కూడా మాకు ఎక్కడికక్కడ ఏ ప్రాంతంలో ఫోర్కాస్ట్ ఎలా ఉంది, ఎక్కడ ఎంత వర్షం ప్రజెంట్ పడుతోంది, సాయంత్రానికి పెరుగుతుందా తగ్గుతుందా అని ఎప్పటికప్పుడు మాకు డేటా కూడా అవైలబుల్గా ఉండడం ద్వారా దాని ద్వారానే ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దానివల్లే చాలా వరకు ఈ నష్టాన్ని తగ్గించేటువంటి పరిస్థితి తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. నరసాపురం మండలం పసరదేవి గ్రామంలోని మొంతా తుఫాన్ ప్రభావంతో పెనుగాలులతో మంగళవారం రాత్రి గ్రామాల్లోని రహదారులపై 10 సంవత్సరాల పైబడి ఉన్న చెట్లు రహదారిపై కూలిపోయాయి. ఈ సమయంలో ప్రజలు ఎవరో అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది స్థానికులు తెలిపారు. గ్రామ సర్పంచ్ కొట్టు రామాంజనేయుల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం వాహనదారులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా కూలిన చెట్లను తొలగించారు. గ్రామ ప్రజలు సర్పంచ్ ను ఆనందం వ్యక్తం చేశారు. ఏంటమ్మా కదా ఆసం స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. ఎండి పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్
హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు మాంటోసరీ స్కూల్ నందు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాలకొల్లు టౌన్ సిఐ రజనీ కుమార్, పోలీసుల బృందం మాంటోసరీస్ విద్యార్థులతో కలిసి ఏకతా దివాన్ నిర్వహించి సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలతో గౌరవ వందనం చేస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాంటోసరీ అకాడమీ డైరెక్టర్ కేవి కృష్ణ, సిఐ రజనీ కుమార్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మన భారతదేశాన్ని చిన్న చిన్న సంస్థానాలుగా ఉన్న రాజ్యాలను కలిపి భారతదేశానికి ముఖ్య భూమిక పోషించారంటూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, పట్టణ పోలీసులు పాల్గొన్నారు. ఇప్పుడు పోలీసు వారు వారి యొక్క సెల్యూట్ ని భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి వెరీ గుడ్, క్లాస్ కట్టండి. రైట్, వాళ్ళిద్దరు మాత్రమే ఇక్కడ భారతీయులు. పీడి గారు చూడండి, ఒక స్కూల్ పిల్లలు, చిన్నపిల్లలు, ఒక గర్ల్స్, బాయ్స్ కూడా నలుగురు రండి. నెక్స్ట్ మనిషిని దేశ సమగ్రతకు పాటుపడతారు రెండు ముందు గర్ల్స్ ఇద్దరు రైట్, పైకేసి దండ పెట్టుకో. రైట్, వెరీ గుడ్, క్లాస్ కొట్టాలి. రైట్, వెరీ గుడ్. పైగా రైట్ రైట్. చేతులు పైకెత్తి చెప్పాలి, ఓకేనా? సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. థ్యాంక్ యూ ఆల్. దయచేసి టీ నీరు తీసుకుని వెళ్ళవలసిందిగా అందరినీ కోరుతున్నాం. నానా క్లాసులు పంపించండి, ముందు క్లాసులు పంపించండి. One minute. Among my fellow countrymen, I take this pledge. వెరీ గుడ్, క్లాస్ కట్టండి. రైట్, వాళ్ళిద్దరు మాత్రమే ఇక్కడ భారతీయులు. ఇప్పుడు ఆ పోలీస్ అంకుల్స్ ఎలా చేశారో అదే విధంగా వచ్చి పువ్వులు వేసి దండం పెట్టుకుని వెళ్ళాలి, త్వరగా రావాలి. భారతదేశంలో పాత్రగా ఉన్నటువంటి భాగంగా ఉన్నటువంటి ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలో ఆయన జన్మించడం జరిగింది 1875లో. మరి ఆయన జన్మించిన తర్వాత మరి ఇంగ్లాండ్ వెళ్లి పారిస్ చదువుకుని ఆ రోజు తీవ్రంగా నడుస్తున్నటువంటి స్వాతంత్రోద్యమంలో భాగస్వాములు కావడం, మరి గాంధీ గారు, నెహ్రూ గారితో అన్యాయులుగా ఉంటూ ఆ రోజున ఏదైతే జాతీయ కాంగ్రెస్ ఉందో అందులో ప్రధాన భూమికను పోషించి రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడంలో కూడా కీలక పాత్ర వహించిన వ్యక్తి. స్వాతంత్రోద్యమంలో ఎన్నో త్యాగాలకి ఒడిగట్టి ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉందో ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి ఎవరు కావాలి అనుకున్నప్పుడు మరి ఎక్కువ మంది ఆ రోజున పటేల్ గారు కావాలి అనేటువంటి ఒక
గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి పటేల్ గారు. కానీ మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక అంతర్గతమైనటువంటి వ్యవహారాలు చక్కదిద్దాలి అంటే ఒక సామ్యుడు కావాలి అనేటువంటి ఉద్దేశంతో మరి అక్కడ పెద్దలను అందరూ కలిసి ఆ రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రి చేసినప్పటికీ కూడా మొట్టమొదటి అందరూ కూడా ఏకగ్రీవంగా మరి భావించింది ఎవరిని అంటే పటేల్ గారిని భారతదేశానికి ప్రధానమంత్రిగా చూడాలి అని. సరే, ఆ సందర్భంలో పటేల్ గారికి భారతదేశం యొక్క ఉప ప్రధానమంత్రిగా అదేవిధంగా హోంశాఖ మంత్రిగా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పడం. నేషనల్ యూనిటీ ఆఫ్ నేషన్ ఈ ప్రోగ్రాంకి మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన మాంటిసోరి కాలేజీ శ్రీ వర్మ గారికి, అలాగే దీన్ని సహకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్, అలాగే విద్యార్థులందరికీ కూడా నమస్కారం. ఇందాక మన వర్మ గారు చెప్పినట్లుగానే ఒక్కొక్క దేశ నాయకుడు ఒక్కొక్క తరహాలో స్వాతంత్రం రావడానికి పోరాటం చేశారు. అల్లూరి సీతారామరాజు గారు ఒక విధానం, మహాత్మా గాంధీ గారిది ఒక విధానం, అలాగే నెహ్రూ గారిది ఒక విధానం, అలా అందరూ కూడా వారి యొక్క స్టైల్లో చేసుకున్నారు. అలాగే మరి ఈరోజు మనం చెప్పుకునేటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇది కూడా ఒక విధానం. మనం ఏదైతే స్వతంత్రం తెచ్చుకోవడానికి గట్టిగా ఏ విధానం కోరుకుంటామో అటువంటి విధానాన్ని అవలంబించారైనా అందరి కృషితో మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరూ తెలుసుగా 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి మనకి స్వాతంత్రం రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం అక్కడ ఢిల్లీలో కొలువు తీరిన తర్వాత కింద చాలా సంస్థానాలు, చాలా రాజులు, చాలా భూస్వాములు వారి యొక్క ప్రాంతాలని వాళ్ళే పరిపాలించుకుంటున్నారు. అటువంటి సంస్థానాలు సుమారుగా ఒక 500 సంస్థానాలు ఎవరి రాజ్యాన్ని వాళ్ళే పరిపాలించుకుంటున్నారు. కానీ మన దేశం స్వతంత్రం తెచ్చి ఢిల్లీలో మన ప్రభుత్వం ఏర్పడింది. ఇలా ఉండగా మన ఫస్ట్ ప్రధానమంత్రి నెహ్రూ గారు విదేశీ పర్యటనలో ఇంగ్లాండ్ వైపు, ఐర్లాండ్, ఇంగ్లాండ్ దేశాలకు వెళ్ళడం జరిగింది అప్పట్లో. అది అప్పట్లో ప్లేన్స్ లేవు కాబట్టి షిప్లో వెళ్ళారు. అప్పుడు మనకి ఉప ప్రధాని అయినటువంటి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశాన్ని, ఈ సంస్థలన్నింటినీ కూడా మన దేశంలో విలీనం చేయడం జరిగింది. కొన్ని విలీనం కానిటువంటి వాటిని సైనిక చర్య అంటే ఆర్మీని తీసుకువెళ్ళి యుద్ధం చేసి మన దేశంలో కలిపేయడం జరిగింది. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తండ్రి ధర్మాన పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1772వ రోజు చిరంజీవి ఈషా వేరాయ్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలస తులసిరావు, కేశవ, విష్ణురావు తదితరులు పాల్గొన్నారు.
శాఖ మంత్రులు మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1772వ రోజుకు చేరుకుంది. ఈ 1772 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా సాగడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత ఈ ఈషా వైరే పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈషా నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజు జరుపుకోవాలని ఆ భగవంతుడిని ఆశీస్సునికి ఎల్లవేళలా ఉండాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.